Shooting Ball Championship 2024 Open. All the big open. Go get up. Backup. పదకైత సాహిత్యంలోను భక్తి సంగీతంలోను భజన సంప్రదాయంలోను కర్ణాటక సంగీతంలోనూ కీలకమైన కృతులుగా పేర్కొన్నారు. పదకైత పితామహుడు తాలపాటి హనుమాచార్యుడు పుట్టిన జిల్లా అన్నమయ్య జిల్లా. మదనపల్లి బీటీ కళాశాలలో జాతీయ గీతాన్ని రచించి సఫలీకృతమైన జిల్లా రాయచోటి జిల్లా. ప్రముఖ పర్యాటక కేంద్రం పేదవాడు ఊటి అనుకున్న రాయచోటి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా 1882 సంవత్సరంలో బళ్ళారి జిల్లా నుండి వేరుపడి అనంతపురం జిల్లాగా ఏర్పడింది. అనంతసాగరం అనే జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది. ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను అభివృద్ధిలో ఆఖరిగాను ఉంది. అనంతపురం జిల్లాలో లోపాక్షికంతో అనుమతి సందర్శకులతో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఒక ముఖ్య పట్టణం. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ విద్యాలయం కలిగినటువంటి జిల్లా బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లాలో 5వ శతాబ్దం నాటివేడ బాలనారాయణ స్వామి ఆలయ దగ్గరలోని సూర్యలంక సముద్ర తీరం ప్రత్యేకత ఉంది. ప్రపంచ ప్రసిద్ధి కూచిపూడి నృత్యం ఈ కృష్ణా జిల్లాలో నుంచి ఉద్భవించిందని చరిత్ర చెబుతుంది. కర్నూలు దక్షిణ మంత్రాలయం ఉంది. కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందీశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచినది. నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పునర్వం, మంత్రాలయం, మహానది మొదలైన ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను చెప్పవచ్చు. నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నెల్లూరు జిల్లా కవిత్వాలలో గురైన చక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశంలోనే రచించినట్లు చరిత్ర చెబుతుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు రక్షించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించిన జిల్లా నెల్లూరు జిల్లా. ఎన్టీఆర్ 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆనకట్ట, అమరావతి స్టేషన్, కోటప్ప కొండ, ఎత్తిచేపల జలపాతం, కొండవేటి కోట మొదలైన ప్రముఖ పర్యాటక క్షేత్రాలు ఆకర్షణగా ఉన్నాయి పల్నాడు జిల్లాలో. ఈ జిల్లా ప్రముఖ కేంద్రం పుట్టపర్తి అసలు పేరు గొల్లపల్లి. ఈ ప్రాంతమంతా పాములు, చీమల పెట్టలు ఎక్కువగా ఉండడంతో పుట్టపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది పుట్టపర్తిగా మారింది. శ్రీ సత్యసాయిబాబు వెలసిన జిల్లా తిరుపతి జిల్లా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన జిల్లా తిరుపతి జిల్లా. హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది తిరుమల తిరుపతి. అంతేకాదు ఒలింపిక్స్ హాకీ క్రీడలో గోల్ కీపర్ గా తన ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అద్భుతమైన క్రీడాకారిణి తెలుగు
తమిళం కన్నడ భాషలు మాట్లాడతారు. ఈ జిల్లా 3 రాష్ట్రాల సరిహద్దులో ఉంది. అందరికీ వరాలు అందించే వినాయకుడు కాణిపాక దేవాలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచినది. అంతేకాదు ఇంకో గొప్ప విషయం, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై మన రాష్ట్ర యొక్క రూపురేఖలు మార్చిన రాజకీయ దురంధరుడు అపర చాణిక్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా కావడం మనందరికీ చాలా గర్వకారణం.